అన్నీ వేపు ఉంచానండి, అన్నీ ఫ్రెష్గా వేపాను. అవన్నీ నూనె లేకుండా వేపాను. అంటే పాపకి అన్నీ కలిపి మిక్సీ పట్టేసి పొడి చేసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అది హాస్టల్ కాబట్టి. కరకరలాడే ధనియాల పొడి చేద్దామని. వేరుశనగుళ్ళండి, కందిపప్పు, పెసరపప్పు, నువ్వులు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ కలిసి మిక్సీ పడదామండి. ఈ మటుకు విడిగా పడదాం. ఇవి ఏంటంటే ధనియాల పొడి చేద్దామని. ఇవన్నీ కలిపి ఇవి వేసి కొన్ని మిక్సీ పడదాం. ఇది విడిగా పడదాం. ఇది ఉదయం మొన్న చేసిన పొడిలో కలిపేద్దాం, టేస్ట్ బాగుంటుంది. ఇది ధనియాల మటుకు విడిగా పొడి చేద్దాం. అయిన పొడి అంత పొడి అయ్యిందండి. పాతది మునగాకు పొడి అన్నీ కలిపి చేశాను, ఎందుకంటే హాస్టల్లోని అన్ని పొడులు తీసుకెళ్ళడం అవ్వదు. కారపొడిను ఇవన్నీ కలిపిన ఒక పొడి తీసుకెళ్తుందో లేదో తెలియదు, కానీ నా పిచ్చి ప్రేమతో నేను చేస్తున్నాను. వచ్చాక ఏమంటుందో. రాత్రి మేము అన్నంలో వేసుకున్నాం, చాలా బాగుందండి. మా అమ్మాయి కోసం నేను ఇలాగ ఆలోచిస్తున్నాను.